నమస్తే. ప్రస్తుతం రాష్ట్రంలో ఓవైపు ఎన్నికలు, మరోవైపు హనుమాన్ జయంతి శోభయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో మనం చూసాం మొన్నటి వరకు శ్రీరామనవమి శోభయాత్ర ఎట్లా జరిగిందో, శ్రీరామవారి కళ్యాణం ఎలా అయితే జరిగిందో, ఇలా మాత్రం హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈ గ్రేటర్ హైదరాబాద్లో. ఇప్పటికే ఏదైతే గౌలిగూడలో మొదలైనటువంటి శోభయాత్ర ఇక తాడ్బండ సికింద్రాబాద్ వరకు చేరుకోనుంది. మనమైతే ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాము. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒకసారి చూసుకోవచ్చు, కేంద్ర బలగాలని కూడా మోహరించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు అంతా కూడా బందోబస్తు, ఇక కేంద్ర బలగాలంతా కూడా గస్తీ కాస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మరోవైపు ఎన్నికల కోడ్ ఉంది, దానికి లోబడి కూడా ఇక హనుమాన్ సంబంధించినటువంటి జయంతి అదేవిధంగా శోభయాత్ర నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి సో అన్ని రకాలుగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎన్నికల రవిచారి ఉన్నారు కార్పొరేటర్. సో రవిచారి గారు ఎట్లా ఉండబోతుంది ఈ శోభయాత్ర? ఇప్పటికే స్టార్ట్ అయింది, సో ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఈరోజు ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ బంధుమిత్రులందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. గతంలో చాలా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కర్మంఘట్ కానీ గౌలి నుంచి చాలా పెద్ద ఎత్తున వేలాది సంఖ్యతో ఈరోజు హిందూ భక్తులంతా కూడా పెద్ద ర్యాలీతో మరి ఈ యొక్క కోటి, హనుమాన్ వ్యాయామశాల, కోటి, నారాయణగూడ, దాంతోపాటు ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, బోయిన్పల్లి ఆ నుంచి మరి తాడ్బండ దాకా ఈ యొక్క పెద్ద శోభయాత్ర వెళ్తుంది. దీనికోసం చాలా మటుకు మన హిందూ భక్తులందరూ కూడా ఎన్నో స్టేజులు ఎక్కడ చూసినా మరి స్టేజ్లు వేసి మళ్ళీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ కానీ దాంతోపాటు ఫుడ్ కానీ ఈ యొక్క స్టేజ్ల దగ్గర ఏర్పాటు చేస్తుంటారు. దాంతోపాటు మేము కూడా ప్రతి సంవత్సరం ఆర్టీసీ క్లాస్లో వీళ్ళందరి కోసం అని చెప్పి వాటర్ కానీ మిల్క్ బాటిల్స్ కానీ దాంతోపాటు బటర్ మిల్క్ కానీ రైస్ కానీ పులిహోర కానీ ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇలా కూడా ఏమీ కూడా అంత శాంతియుతంగా జరుగుతుంది, ఎటువంటి ఆటంకాలు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు కానీ దాంతోపాటు ముస్లిం సోదరులు కానీ అందరూ కూడా కలిసిమెలిసిగానే ఈరోజు ఏర్పడదు. కానీ ఇలా చూస్తానికి ఏంటంటే ఒకసారి ఎప్పుడో ఒకసారి 2004, 2009లో ఒకసారి ముషిరాబాద్లో గడబడయ్యేసరికి అది ఎవరో బయట నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇక్కడ వచ్చి చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం అందరూ కూడా కలిసిగా అన్నదమ్ముల లెక్క ఈ యొక్క శోభయాత్రలు చాలా మటుకు ముస్లిమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు, స్టేజెస్ కూడా వాళ్ళు కూడా. ముఖ్యంగా ప్రధానంగా ఎన్నికల కోడ్ ఉన్నది, ఎందుకంటే అటు లోక్సభ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఎట్లా ఉంది ఎన్నికల కోడ్కు లోబడి ఉండాలి? ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది, ఏమైనా ఐడియా ఉందా? ఇది ఎన్నికలకి ధర్మానికి సంబంధం ఉండదు, ఎందుకంటే ఇది ఒక హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఈ యొక్క హనుమాన్ జయంతి కాబట్టి ఎలక్షన్స్ వేరు, ధర్మం వేరు. దేవుళ్ళు లేని ఎలక్షన్ లేవు, ఎవరు లేరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. కాబట్టి దానికి సంబంధం లేదు. ఇక్కడ కూడా ఏర్పాట్లు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ గారు కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారు. ఎటువంటి కూడా ఎలక్షన్ కోడ్ ఉందని మాకు ఏం చెప్పలేదు కూడా. ఎలక్షన్ నడుస్తుంటుంది, దీనికి కూడా ధర్మం నడిచేది, ధర్మం నడుస్తుంటుంది. ఏం చెప్పదలుచుకున్నారు హిందూ సోదరులకు, యావత్తు తెలంగాణ ప్రజలకు? ముందుగా వాళ్ళందరికీ కూడా, హిందూ బంధుమిత్రులందరికీ కూడా, తెలంగాణ హిందువులకు అందరికీ కూడా హనుమాన్ శుభాకాంక్షలు. ఎక్కడ కూడా ఆటంకాలు కాకుండా మంచిగా ఈ యొక్క శోభయాత్ర మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరన్నా కూడా ఎవరో తాగి చేసి మిస్టేక్ చేస్తే కూడా వాళ్ళని సంలాంచి మంచిగా వాళ్ళని పంపిస్తే బాగుంటుంది ముందుగా. ఎందుకంటే ఎటువంటి గడబడి కాకుండా నెక్స్ట్ టైం మంచిగా వెళ్తుంది, ఇంకా బాగుంటుంది. ఈరోజు మొన్న చూసినాం మనం శ్రీరామనవమికి రాజాబాయి చాలా అక్కడ కూడా ఏం చిన్న కూడా ఏ ఒక్క గడబడి కాలేదు. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఈ హిందూ సోదరులు వచ్చేటప్పుడు వాళ్ళని నూకడం కానీ ఇవన్నీ లేకుంటే వాళ్ళు కూడా సాగు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి మన హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని అందరు జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ర్యాలీలో నాయకులు ఎవరైనా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా మీకున్న అంచనా ప్రకారం? గతంలో 3 సంవత్సరాల కింద రాజాబాయి గారు పాల్గొంటుండే, 3 years నుంచి అయితే రాలేదు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క హిందూ శోభయాత్ర ఏదైతే హనుమాన్ శోభయాత్ర ఉందో దీంట్లో పాల్గొంటుంటారు. కాబట్టి అందరూ కూడా ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు అనేది లేదు. ఇది ఓన్లీ ఒక హిందూ ధర్మం కోసం ఒక హిందువుగా ఈ యొక్క జెండా పట్టుకొని అందరూ కూడా కలిసి వెళ్తారు. కాబట్టి దీంట్లో పార్టీకి సంబంధం లేదు. ఇది మొత్తం మీద ఇప్పటికే చాలా మంది నాయకులు, అటు ఈటెల రాజేందర్ కావచ్చు, ఇక హైదరాబాద్ సంబంధించిన పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాధవిలత కావచ్చు, సో ఇతరితర నాయకులు కిషన్ రెడ్డి కావచ్చు, ఇతరితర నాయకులు తమకు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే హనుమాన్ యొక్క టెంపుల్స్ ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేసినట్టు వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక హనుమాన్ జయంతికి సంబంధించి ఆ యొక్క శోభయాత్రలో పాల్గొంటూ జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు.
సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంగరంగ వైభవంగా ఈ యొక్క హిందూ సోదరులంతా కూడా ఈ హనుమాన్ జయంతిని హనుమాన్ శోభయాత్రలో పాల్గొంటున్నట్టు కూడా కొంతమంది నాయకులు చెప్తున్నారు.